మోడీని 1,00,00,000 కోరిన చంద్రబాబు వెలుగులోకి సంచలన నివేదిక. ఏపీలో నూతనంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంపైనే ఎక్కువగా ఆధారపడింది. కేంద్రంలోనూ కూటమి ఏర్పడిన ధరిమిలా ఏపీలో ఉన్న టీడీపీ జనసేనల అవసరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి తగినన్న ఎక్కువ నిధులు తీసుకువచ్చి ఏపీ ఉన్న పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు కూటమి సర్కారు సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తాజాగా 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించారు. కేంద్రం పెద్దలను కూడా కలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో భేటీ అయ్యి ఏపీ పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్తో ఏపీకి విరివిగా సొమ్ములు కేటాయించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారని అందరికీ తెలిసిందే. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చేందుకు తన 16 మంది ఎంపీలతోనూ మద్దతిస్తున్న నేపథ్యంలో మోడీకి కూడా చంద్రబాబు కోరికలను తీర్చాల్సిన అవసరం ఏర్పడింది. అయితే మోడీ సర్కారును చంద్రబాబు ఎంత మేరకు నిధులు కోరారు, ఏ ప్రాజెక్టులకు ఆయన సొమ్ములు ఇవ్వమని అడిగారు అనే విషయం మాత్రం గోప్యంగా ఉన్నాయి. వీటిపై ఇప్పటి వరకు చంద్రబాబు కానీ మోడీ సర్కారు కానీ నోరు విప్పలేదు. అయితే తాజాగా బ్లూంబర్గ్ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఏ రాష్ట్రాలకు కేంద్రం ఎంతెంత సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది, ఆయా రాష్ట్రాలు ఎంతెంత సొమ్మును ఆశించాయి అనే విషయాలను ఈ నివేదిక స్పష్టం చేసింది. దీని ప్రకారం చంద్రబాబు సర్కారు కేంద్రాన్ని వచ్చే 5 ఏళ్లలో 1,00,00,000 కోట్ల మేరకు సాయం చేయాలని కోరినట్లుగా ఈ నివేదిక స్పష్టం చేసింది. దీనిలో పోలవరం, అమరావతి ప్రాజెక్టులు కూడా జత చేసిందని తెలిపింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ప్రత్యేకంగా గ్రాంట్లు ఇవ్వాలని కోరినట్లు నివేదిక తెలిపింది. అదే విధంగా రుణ సమీకరణ పరిమితి పెంచాలని కోరినట్లు పేర్కొంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, దీంతో పాటు విజయవాడ, విశాఖపట్నం, అమరావతిలో మెట్రో ప్రాజెక్టులు, లైట్ రైల్ ప్రాజెక్టు కోసం నిధులు కూడా కేంద్రమే ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. అలానే 2014 నుండి 2019 మధ్య కాలంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులను ఇచ్చినట్లుగానే ఇప్పుడు కూడా వచ్చే 5 ఏళ్ల పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరినట్లు నివేదిక పేర్కొంది. మొత్తంగా మోడీ సర్కారును 1,00,00,000 కోట్ల రూపాయల సాయం కోరారని తెలిపింది. అయితే ఇదే తరహా డిమాండ్ బీహార్ నుంచి వ్యక్తమైనట్లు నివేదిక వెల్లడించింది. దీంతో మోడీ సర్కారు ఏ మేరకు ఏపీలో వరాలు ప్రకటిస్తారనేది వచ్చే బడ్జెట్లో చూడాలని పేర్కొంది.